కర్నూలు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న నిందితుడిని కర్నూలు 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లా ప్యాలకుర్తి గ్రామానికి చెందిన ఆలిం బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలించేవాడని సిఐ శేషయ్య మీడియా సమావేశంలో తెలిపారు. ఆలిం బాషా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ గత కొన్ని నెలల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందని సిఐ తెలిపారు. అప్పుల భారంతోనే నిందితుడు దొంగతనాలకి పాల్పడ్డారన్నారు. డిసెంబర్ నెలలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనం దొంగతనానికి గురి కావడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంతో ఆలిం బాషాను గుర్తించినట్లు సిఐ తెలిపారు. ఈ కేసులో 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో డిసెంబర్ నెలలో ఒక 2 వీలర్ పోయిందని చెప్పి మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 2 ఎఫ్ఐఆర్లు కూడా మొత్తం 3 ఎఫ్ఐఆర్లు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో బండ్లు పోయినట్టుగా రిజిస్టర్ కావడం జరిగింది. సో ఈ కేసులకు సంబంధించి మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ విజ్ఞాన్ పాటిల్ ఐపీఎస్ యొక్క ఆదేశాల మేరకు మన కర్నూలు డిఎస్పీ గారు మోహప్రసాద్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ విచారణను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందినటువంటి అలీం బాషా, లద్దగిరి అలీం బాషా, ఇతన్ని మనం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అలాగే సీసీ ఫుటేజ్లలో మనకు దొరికిన ఇమేజెస్ ద్వారా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని మనం ట్రాక్ చేసి మన కస్టడీలో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మనం దాదాపుగా 11 2 వీలర్స్, అందులో ఒక 9 యూనికాన్, ఒకటి షైన్, ఇంకోటి వచ్చేసి పల్సర్, మొత్తం 11 బైకులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొని జీవనం చేస్తుండేవాడు. తర్వాత ఈ అప్పుల బాధ తట్టుకోలేక ఈ దొంగతనాలకు అలవాటు పడడం జరిగిందని చెప్పి ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం. అయితే ఇందులో ఒక 3 2 వీలర్స్ మన కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులుగా మనం గుర్తించడం జరిగింది. రిమైనింగ్ 2 వీలర్స్ కూడా వాటి ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ ద్వారా ఆర్టీఓ గారిని సంప్రదించి మనం పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అవి ఇంకా ఏ పోలీస్ స్టేషన్లకు సంబంధించినవి మనం ఐడెంటిఫై చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకి, సంబంధిత యజమానులకు మనం అప్పగించడం జరుగుతుంది. ఈ కేసులో ప్రతిభ కనబరిచినటువంటి మా 3 టౌన్ సిబ్బందికి, అలాగే 3 టౌన్ ఎస్ఐలు ఏపీ శ్రీనివాసులు, ఆశాలత, వీరయ్య, బాలనరసింహులు, అలాగే సిబ్బంది చెంచన్న, పాండునాయక్, రెహమాన్, అలాగే సంతోష్ కుమారు, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరినీ కూడా డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అది మనకు ప్రాథమికంగా తెలిసిన విషయం. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి అప్పుడు అనంతపురంకు చెందిన వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 42 2 వీలర్స్ సేకరించడం జరిగింది. వాటన్నింటినీ కూడా దాదాపు వాళ్ళ యజమానులకు అందరికీ కూడా మనం అప్పగించడం జరిగింది. గతంలో దొంగతనం చేసినాడా? అతను దాదాపుగా ఒక 4-5 నెలలుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. బట్ ఇంతవరకు పోలీసులకు ఎక్కడా దొరకలేదు. ఇది మొదటిసారి పోలీసులకు దొరకడం లేదు.